ఇండియాలో రేపిన ప్రకంపనలు సరిపోవని ఇప్పుడు చైనాలో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతోంది బాహుబలి ది బిగినింగ్. చైనాలో ఓ లోకల్ సినిమా స్థాయిలో ఏకంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ అవ్వబోతుంది మన జక్కన్న విజువల్ వండర్. ఇప్పటిదాకా చైనాలో అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన ఇండియన్ మూవీగా పీకే పేరిట రికార్డు ఉంది. ఆ సినిమా 6000 థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు బాహుబలి ఆ రికార్డును దాటేయబోతోంది. ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు, కానీ ఈ నెలాఖరులోనో లేదంటే వచ్చే నెల ప్రథమార్థంలోనో బాహుబలిని విడుదల చేయడం ఖాయమని స్వయంగా రాజమౌళి చెప్పాడు. ఇండియాలో కంటే చైనాలోనే అత్యధిక థియేటర్లలో బాహుబలి ది బిగినింగ్ విడుదలవుతుందని ఓ నేషనల్ ఛానల్ తో మాట్లాడుతూ జక్కన్న వెల్లడించారు. ఇక బాహుబలి ది కంక్లూజన్ విశేషాల గురించి రాజమౌళి మాట్లాడుతూ, బాహుబలి ది బిగినింగ్ విడుదలైన 3-4 నెలల్లోనే రెండో భాగం విడుదల చేయాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల 1.5 ఆలస్యం అవుతోంది. రెండో భాగం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ విషయంలో నేను ఒత్తిడిలో ఉన్నాను అనుకుంటున్నారు, కానీ అలాంటిదేమీ లేదు. నిజానికి ప్రేక్షకుల అంచనాలే ఒత్తిడిని దూరం చేస్తున్నాయి. రెండో భాగం ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది. బాహుబలి విడుదలైనప్పటి నుంచి నన్ను కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని లెక్కలేనంత మంది అడిగారు. ఆ ప్రశ్న నాకేమీ విసుగు తెప్పించలేదు. అదే జనాలకు సినిమా మీద ఉన్న ఆసక్తికి నిదర్శనం. అన్ని భాషల వాళ్ళు ఈ ప్రశ్న అడగడాన్ని బట్టి బాహుబలి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని అర్థమవుతుంది అని చెప్పారు. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.